Brought to you by V-Guard. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయం ఓ రేంజ్ లో హీట్ ఎక్కుతోంది. ఎవరికి ఎవరు బి టీం అనే చర్చతో పాటు రచ్చ రాజుకుంటుంది. నారాయణపేట సహా గల్ఫ్ బాధితుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత అరవింద్ ఘాటుగా స్పందించారు. ఆ ఇద్దరి డైలాగ్ వార్. 2018 అసెంబ్లీలో ఓడిపోవడం వల్ల 2019లో వచ్చిన అవకాశం వల్ల 2023లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మీరు అందరు ఇచ్చిండ్రు. నాకెందుకో బలంగా జీవనానికి కూడా అట్లా అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతాడని నేను భావిస్తున్నా. కరీంనగర్, నిజామాబాద్, ముఖ్యంగా నిజామాబాద్లో అక్కడనే సమస్య ఉంది, అక్కడనే మూలం ఉంది. పరిష్కారం కూడా చూపించాల్సింది అక్కడనే. పరిష్కారం చూపించాలంటే మీ తరఫున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి పార్లమెంట్లో ఉండాలి. మీరు 100% జీవనానికి అండగా నిలబడి మీరు గెలిపించండి. ఇప్పుడు మీకు చెప్పిన అన్ని పనుల్ని చేసి పెట్టే బాధ్యత నాది. దొంగ వాగ్దానాలు చేసి ఈ కేసీఆర్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేయటము, ఓట్లు వేయించుకోవటము, తర్వాత గాయబైపోవడం, తర్వాత రోజుకో కథ. ఎప్పుడు ఫస్ట్ 100 రోజులు అనడు, దాని తర్వాత 15 ఆగస్టు అనడు. అంత లోపల ఏం చేస్తారంటే ఫస్ట్ టార్గెట్ 1000 కోట్లు పెట్టుకుంటారు, జమ చేసుకుంటామని. అవకాశం వస్తే మనమే మంత్రులు అవ్వడం, మనమే నిర్ణయాలు చేయడం, మనమే సంతకాలు పెట్టడం ఒక్క అవకాశం. ఆ అవకాశం రానప్పుడు కనీసం మీ తరఫున ప్రశ్నించే వ్యక్తులు అయితే పార్లమెంట్లో ఉండాలి కదా. ఇప్పటి వరకు మీరు చాలా మందిని పంపించారు, మీ తరఫున మాట్లాడిన వాళ్ళు ఉన్నారని నేను అనుకోవడం లేదు. పార్లమెంట్లో సహాయం జరగకపోయినా సలహా నాన్న ఈ ప్రభుత్వం నుంచి దొరుకుతుంది, సమస్యలు సుడిగుండల నుంచి బయటపడడానికి అని ఒక నమ్మకం, విశ్వాసం కల్పించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ భారతదేశంలో 6 గ్యారెంటీలు, 16 వారంటీలు, ఏ పార్టీ ఏం గ్యారెంటీ ఇచ్చినా దానికి ఏం గ్యారెంటీ లేదు. ఒకటే ఒక గ్యారెంటీ, మోడీకి గ్యారెంటీ అని, గ్యారెంటీ పూరీ హోనేకి గ్యారెంటీ. బస్ మోడీ గారి గ్యారెంటీ ఒకటే గ్యారెంటీ ఈ దేశంలో. వేరే అందరు దొంగలు. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్, కానీ 10 ఏళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో, ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డను నేను. డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేస్తా అన్న రేవంత్ 500 బోనస్ ఇచ్చి కొంటా అన్నాడు. ప్రమాణ స్వీకారం చేయగానే 100 రోజులు అన్నాడు. మళ్ళీ నిన్న 15 ఆగస్టు అంటున్నాడు. చెరుకు ఫ్యాక్టరీలు ఇమీడియట్గా తెరుస్తామన్నారు. మళ్ళీ ఏందో కమిటీలు వేసిండ్రు, మళ్ళీ వచ్చిండ్రు. చెరుకు ఫ్యాక్టరీ దగ్గర కూర్చొని మీడియాతో మాట్లాడుకుంటా 2025 డిసెంబర్ నాటికి తెరుస్తామన్నారు. సో ప్రజలందరూ కూడా ఈ పార్టీల విశ్వసనీయత మొత్తం పోయింది. అద్దాలు పైకి పెట్టుకుంటే చదువుకోవడానికి ఇది అహంకారంగా అన్నారు దీన్ని. Brought to you by V-Guard.